And music on Aditya Music. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నారండి మా మెయిన్ స్పాన్సర్స్ అన్విత డైరెక్టర్స్ నాగభూషణం గారు, సంతోష్ గారు, విజయ్ గారు, మురళి గారు బొకేస్ అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఫోటో అయిపోయిన తర్వాత అందరిని కింద కూర్చోమంటే బెటర్ కదా, అందరిని కింద కూర్చోమని చెప్పండి. ఫోటో అయిపోయారు రచరవి నన్ను కింద కూర్చో, ఇద్దరు కలిసి దిగుతా ఉంటావు ఫోటో. అంటే నీ హైట్కి వద్దాం, నేను కూర్చుందాం అంటే నువ్వు మళ్ళీ కూర్చొని పక్కన నిన్నోడే కూర్చోమంది. నేనన్నాను, నేను చెప్తా అందరితో కూర్చో, ఇప్పుడు కూర్చో, లే కూర్చో, లే కూర్చో అమ్మా. సరే అంత మా ఆర్టిస్టు సంయుక్త మేనన్ ఆవిడ ఎంతో అద్భుతంగా ముందు మురళీమోహన్ గారి గురించి చెప్పాలి. అన్నదమ్ముల అనుబంధం ఆయన గుర్తు చేశారు. అందులో ఆయన నా అన్న క్యారెక్టర్ చేశారు, మా నాన్నగారు తమ్ముడి పాత్ర చేశారు. అలాగే నిర్మాతగా కూడా నాతో భారతంలో భారతచంద్రుడు సినిమా తీయడం జరిగింది. ఈ పాత్రలో ఒక మాట అన్నారు ఆయన, ఇంత పెద్ద సినిమాలో ఇంత చిన్న పాత్ర అని. కాదు, ఇంత చిన్నది కాదు, నాకంటే పెద్ద పాత్ర చిన్నదైన సినిమాలో ఒక సంధానకర్త, సినిమాకి జనానికి ఒక సంధానకర్త ఆయన, భక్తికి భగవంతుడికి సంధానకర్త. ఈ ఈ ఈ సినిమాలు ఏంటంటే అఖండ ఒకటిలో పిల్లల జోలికి వెళ్ళినా, ధర్మం జోలికి వెళ్ళినా, ప్రకృతి జోలికి వెళ్ళినా దేవుడు మనిషిలో ఆవహిస్తాడు అన్నది మేము చూపించాం. ఈ సినిమాలో అది కాదు, ధర్మం ఇంకా మితిమీరితే వీటిలన్నిటిని దాటి అకృత్యాలు ఇవన్నీ మితిమీరితే అప్పుడు మనిషే ఆ దైవాన్ని ఆవాహించుకుంటాడు తనలో అన్నదే ఈ సినిమా. 2 ముక్కల్లో చెప్పా, కట్టే కొట్టే తెచ్చే. రేపు చూస్తారు, సినిమా అద్భుతంగా వచ్చింది. అలాగే మా హీరోయిన్ సంయుక్త మేనన్ అద్భుతంగా మంచి క్యారెక్టరు, చాలా బాగా చేసింది. అటు డాన్స్ చూశారు ఆవిడ సోయగాలు. అలాగే రేపు సీన్స్ ఉన్నాయి బ్రహ్మాండమైన, అద్భుతంగా ఆవిడ రాణించిన సీన్స్ చాలా ఉన్నాయి. ఇక మన మన అదే వస్తాం అంటే ఫైట్ మాస్టర్స్ అంతా అయ్యాక మా హర్షాలి ఎక్కడుంది, హర్షాలి ఆవిడ ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాలో నటించడం. మరి చూస్తారు ఆవిడ పాత్ర కూడా ఎలా ఉంటుందో సినిమాలో. ఎంతో అద్భుతంగా, అంటే మేము కరెక్ట్ అయిన చాయిస్ తీసుకున్నాం, చేసాం. దానికి తగ్గట్టుగా ఎంతో బాగా, అంటే దర్శకుల గురించి ఇందాక ఆయన చెప్పాడు, ఆయన ఎవరైనా కాసర శ్యామ్ గారు ఎవరు చెప్పారు, ముత్యాలు ఏటవాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో, ఆర్టిస్టుల నుంచి ఆవిడ భావాలు అంత అందంగా తీసుకోగలిగిన దర్శకుడు ఉన్నప్పుడు పాత్రలో తీసుకెళ్ళగలిగే స్థాయి, ప్రక్రియ ఆయన చేతుల్లో ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా ప్రతి పాత్ర రాణించాయి. చూస్తారు అమ్మాయి పాత్ర కూడా రేపు ఎలా ఉంటుందో.